ఈరోజు ఆర్టీసీ బస్సులు 3000 ఉన్నాయి. ఈ 3000 బస్సులు దాదాపుగా 90% డీజిల్ మీద నడుస్తున్నాయి. ఈ 3000 బస్సులు డీజిల్తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము. అందుకే రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటుంది. తొందరలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసే లోపల 3000 ఎలక్ట్రిక్ బస్సులను కొని హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము. ఆ దిశగా నేను మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా రెండవ భాగం కార్లు, ఊబర్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్లో నడిచేటివి. ఆ తర్వాత ఆటోలోళ్ళు పాపం గిట్టుబాటు ధర లేక డీజిల్ బదులు కిరోసిన్ పోసి నడుపుతున్నారు. పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోకపోతే ఇంకో బాధ. ఫైన్ వేస్తే ఓ బాధ, ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ. వేస్తేనేమో సంఘాలు వస్తే, వేయకపోతేనో అధికారులు మిమ్మల్ని తిడతారు. రవాణా శాఖకే ఉంది. పట్టుకోకపోతే ఎలక కోపం, ఇడిచిపెడితే పిల్లి కోపం అన్నట్టు 2 దిక్కుల మీకే ఇబ్బంది ఉంది. అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా. ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి. వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక తీసుకురండి. ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.